హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం కూతురు పైన మెయింటెనెన్స్ కేసు అనేది వేయవచ్చా, అసలు మెయింటెనెన్స్ కేసు అంటే ఏంటి, ఏ చట్ట ప్రకారం కూతురు పైన మెయింటెనెన్స్ కేసు అనేది వేయచ్చు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 మరియు ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం కూతురు పైన మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఈ మెయింటెనెన్స్ కేసు అనేది ఎప్పుడు ఫైల్ చేయొచ్చు అంటే, తల్లి కానీ తండ్రి కానీ తాము సంపాదించుకున్నటువంటి సంపాదనతోటి తమను తాము పోషించుకోలేనప్పుడు కూతురు పైన కానీ కొడుకు పైన కానీ ఈ చట్టాల కింద మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. మెయింటెనెన్స్ గురించి ఈ చట్టాలలో ఏమి చెప్పున్నారు అంటే, మెయింటెనెన్స్ ఇంక్లూడ్స్ ప్రొవిజన్ ఫర్ ఫుడ్, క్లాతింగ్, రెసిడెన్స్ అండ్ మెడికల్ అటెండెన్స్ అండ్ ట్రీట్మెంట్ అని డిఫైన్ చేయబడి ఉంది. అంటే తల్లిదండ్రులు వారికి కావాల్సినటువంటి తిండి కోసం, బట్టల కోసం, ఇంటి కోసం మరియు మెడికల్ అటెండెన్స్ అండ్ ట్రీట్మెంట్ అంటే మందులు మరియు ఏదైనా రోగం ఉన్నప్పుడు ఆ రోగానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవటం కోసం కూడా మెయింటెనెన్స్ కేసు అనేది పిల్లలపైన పేరెంట్స్ అనేవాళ్ళు ఫైల్ చేయొచ్చు అని మెయింటెనెన్స్ కింద డిఫైన్ చేస్తున్నారు. మనకు ఈ చట్టాలలో కొడుక్కి మరియు కూతురికి మధ్య ఎటువంటి డిఫరెన్స్ అనేది చూపించలేదు. ఈ చట్ట ప్రకారం కొడుకు పైన కానీ కూతురు పైన కానీ మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ద హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లో అండర్ సెక్షన్ 20 కింద మెయింటెనెన్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఏజ్డ్ పేరెంట్స్ గురించి చెప్పబడింది. ఇక్కడ ఏం చెప్పున్నారు అంటే, సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ ఏ హిందూ ఈజ్ బౌండ్ డ్యూరింగ్ his or her lifetime to maintain his or her legitimate or illegitimate children and his or her aged or infirm parents అన్నారు. అంటే ఈ చట్టం అనేది కేవలం హిందూస్కి మాత్రమే అప్లై అవుతుంది. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఈ చట్ట ప్రకారం అప్లై అవ్వదు. ఈ చట్ట ప్రకారం మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయలేరు. అలాగే ఇక్కడ డ్యూరింగ్ హిజ్ ఆర్ హర్ లైఫ్ టైం అన్నారు. అతని యొక్క లేదా ఆమె యొక్క జీవితంలో అనేసి, అంటే ఇక్కడ అతను మరియు ఆమె అంటే ఎవరు అంటే లేడీ కానీ జెంట్ కానీ, అంటే కూతురు కానీ కొడుకు కానీ, పేరెంట్స్కి కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా సరే వారి యొక్క జీవితంలో టు మెయింటైన్ హిజ్ ఏజ్డ్ ఆర్ ఇన్ఫర్మ్ పేరెంట్స్ అని చెప్పారు. అలాగే మనకి ఎక్స్ప్లెనేషన్లో ఇన్ దిస్ సెక్షన్ పేరెంట్ ఇంక్లూడ్స్ ఏ చైల్డ్ లెస్ స్టెప్ మదర్ అని కూడా చెప్పబడింది. అంటే ఈ చట్ట ప్రకారం తల్లి కానీ లేకపోతే తండ్రి కానీ లేకపోతే స్టెప్ మదర్ కానీ, అంటే స్టెప్ మదర్ అంటే మళ్ళీ ఆవిడకి పిల్లలు అనేది ఉండకూడదు. పిల్లలు లేనటువంటి వాళ్ళ ఫాదర్ యొక్క మొదటి భార్య కానీ రెండవ భార్య కానీ ఎవరైనా సరే ఈ పిల్లల కొడుకు పైన కానీ కూతురు పైన కానీ మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు అని చెప్పుంది. అలాగే ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం కూడా సెక్షన్ 4 అనేది మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ గురించి చెప్తుంది. అలాగే సెక్షన్ 5 కింద పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళు అప్లికేషన్ అనేది ఫైల్ చేయొచ్చు అని చెప్తుంది. ఇక్కడ మీకు పేరెంట్స్ అంటే ఎవరు, సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు అని ఒక డౌట్ అనేది వస్తుంది కదా. ఈ యాక్ట్ ప్రకారం పేరెంట్ మీన్స్ ఫాదర్ ఆర్ మదర్, వెదర్ బయోలాజికల్, adaptive or stepfather or stepmother as the case may be, whether or not the father or mother is a senior citizen. Senior citizen means any person being a citizen of India who has attained the age of 60 years or above. అంటే ఇక్కడ మనకి ఈ యాక్ట్లో ఏం చెప్పబడింది అంటే, 60 years or above ఏజ్ ఉన్న పేరెంట్స్ని సీనియర్ సిటిజన్స్ అంటారు. అలాగే 60 years బిలో ఉన్న పేరెంట్స్ని కేవలం పేరెంట్స్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. మరి ఈ చట్టం అనేది ఎవరికి అప్లై అవుతుంది, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కేసు అనేది ఫైల్ చేయొచ్చు అనేది మనకి ఈ యాక్ట్లో ఎక్కడా కూడా చెప్పలేదండి. ఇది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని ఎక్కడా కూడా చెప్పలేదు. కేవలం ఇక్కడ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని మాత్రమే అని చెప్పబడి ఉంది. అంటే ఇండియన్ సిటిజన్ అయినటువంటి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ చట్ట ప్రకారం మెయింటెనెన్స్ కేసు అనేది వాళ్ళ పిల్లల పైన ఫైల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇండియాలోనే కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో నివసించేటటువంటి ఇండియన్ సిటిజన్ పైన కూడా ఈ చట్ట ప్రకారం కేసు అనేది ఫైల్ చేయొచ్చు. కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు మెయింటెనెన్స్ కేసు అనేది కూతురు పైన మరియు కొడుకు పైన ఇద్దరి పైన కూడా ఈ యాక్ట్ల ప్రకారం
కోర్టులో కేసు అనేది ఫైల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.